ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ అంటే టీఎస్ సెట్ సంబంధించినటువంటి ప్రధాన అప్డేట్ రావడం జరిగింది. దాని గురించి మనము ఈ వీడియో చూస్తాము. సో మనం ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఆల్రెడీ మీకు దీని స్కోర్ కార్డ్ కూడా రావడం జరిగింది, లీస్ట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ స్కోర్ అవుతా ఉంది చూడండి. సో ప్రెస్ రిలీజ్ ఆఫ్ ద సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ హియర్ బై ఇన్ఫార్మ్ బై సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందనే అంశాలు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఓకే, సో ఇక్కడ మీకు ప్రెస్ రిలీజ్ చేశాడు. దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూస్తాం మనము. సో ఏం అంశం ఇచ్చాడు అనేది. సో టీఎస్ సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఇయర్ బై ఇన్ఫార్మ్ బై సర్టిఫికేట్. సో వెరిఫికేషన్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఫ్రమ్ ద 30 అంటే నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్. సో పీజీఆర్ఆర్ సెంటర్ ఫర్ ద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ. సో కాబట్టి ఎక్కడ చేస్తారంటే ఇది మనకు పీజీఆర్ఆర్ సెంటర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అక్కడ ఇది ఒక వెరిఫికేషన్ చేస్తారు. కాబట్టి ద ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద షెడ్యూల్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఆఫ్ ద ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ మనము అంటే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఏ రోజు ఎవరెవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలనే విషయం కూడా ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. సో తెలంగాణ స్టేట్ ఎలిజిబుల్ సంబంధించిన టెస్ట్ వాళ్ళకు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. ఎందుకంటే మీరు మీకు ఒక సెట్ క్వాలిఫికేషన్ అయ్యారు కాబట్టి మీరు నెక్స్ట్ డిఎల్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఎవరెవరు ఏ రోజున వెళ్ళాలనే అంశాలు చూద్దాం. సో 30 తారీఖు రోజు అంటే 30 తారీఖు రోజు అండి, 30 తారీఖు రోజు. సో నవంబర్ 30 తారీఖు రోజు 9 AM నుంచి 1 PM వరకు ఉంటుంది. ఎవరెవరికి ఉంటుందో కూడా చెప్తాను ఇక్కడ. సో ఎక్కడ అంటే వెన్యూ ఎక్కడ మీకు చాలా ఫస్ట్ ఏంటంటే వెన్యూ ఎక్కడ చూడాలి. ఎబో ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ అండ్ పీజీఆర్ఆర్ సిడిఈ. సో అంటే ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. సో పీజీఆర్ఆర్ సిడిఈ అనేటువంటి ఒక అక్కడ ఉంటుంది, ఉస్మానియా దగ్గరలో ఉంటుంది అది. సో తార్నాక ఏరియాలో ఉంటుంది ఇది. సో ఓకే, అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ ఏం సార్ అంటే 9 AM to 1 PM వరకు. సో జియోగ్రఫీ వాళ్ళు ఇక్కడ టోటల్ క్యాండిడేట్ 8 మెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా కెమికల్ సైన్స్ వాళ్ళు 130 మెంబర్స్, కామర్స్ వాళ్ళు 38 మెంబర్స్, ఎకనామిక్స్ వాళ్ళు కూడా 27 మంది. సో ఈ మార్నింగ్ టైంలోని 9 to 1 PMలో మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ 2 PM నుంచి 5 PM వరకు. సో ఇక్కడ సబ్జెక్ట్ కూడా వచ్చి 4 కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ వాళ్ళు 108 మంది హాజరు కావాల్సి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఏ రోజు హాజరు కావాలి వీళ్ళు 30 తారీఖు అంటే నవంబరు 30 తారీఖు మాత్రమే వీళ్ళు హాజరు కావాల్సి ఉంటుంది. అంటే ఇవి ఏవే సబ్జెక్టులు ఇవ్వాలంటే ఇక్కడ వరకు. నవంబర్ 30 రోజున. కొందరేమో మార్నింగ్ ఎకనామిక్స్ వరకు మార్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ అంటే ఎడ్యుకేషన్ వరకు అది ఆఫ్టర్నూను. నెక్స్ట్ ఫస్ట్ నాడు ఎవరో హాజరు కావాలో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ నాడు ఎవరో హాజరు కావాలి. సో ఫస్ట్ నాడు చూసినట్లయితే ఇక్కడ ఓకే, ఫస్ట్ నాడు ఎవరో హాజరు వస్తారంటే చూడండి ఇక్కడ 9 AM నుంచి 1 PM వరకు లైఫ్ సైన్స్ వాళ్ళు 298 మెంబర్స్ హాజరు కావాల్సి ఉంటుంది. తర్వాత అదేవిధంగా వాళ్ళు ఒకరే అండి. నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి అంటే డిసెంబర్ 1 రోజున 2 నుంచి 2 to 5 PM మధ్య ఇంగ్లీష్ వాళ్ళు 130 మెంబర్స్, ఎర్త్ సైన్స్ వాళ్ళు 112 మెంబర్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ 9 మెంబర్స్. మేనేజ్మెంట్ వాళ్ళు 46 మంది హాజరు కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిసెంబర్ 2 తారీఖు రోజున 9 AM నుంచి 1 PM వరకు హిందీ వాళ్ళు హాజరు కావాలి, హిస్టరీ వాళ్ళు, మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళు. వీళ్ళు మార్నింగ్ టైంలో హాజరు కావాల్సి ఉంటుంది. తర్వాత అదే రోజు సెకండ్ రోజు డిసెంబర్ 2వ తేదీన 2 to 5 PM మధ్య లా కోర్స్ వాళ్ళు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు, ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు, ఫిలాసఫీ వాళ్ళు, పొలిటికల్ సైన్స్ వాళ్ళు వీళ్ళు డిసెంబర్ 2 తారీఖున వీళ్ళు హాజరు కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరు సార్ అంటే ఇక్కడ మిగతా చూసినట్లయితే ఓకే. డిసెంబర్ 3వ తారీఖున డిసెంబర్ 3వ తారీఖున ఎవరెవరు హాజరు కావాలి డిసెంబర్ 3వ తారీఖున చూసినట్లయితే 9 AM నుంచి 10 మధ్య కాలంలో 1 PM మధ్య కాలంలో సైకాలజీ వాళ్ళు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు వాళ్ళు ఇక్కడ వరకు తెలుగు వారు మాత్రమే ఆ 4 సబ్జెక్టులు వాళ్ళు మార్నింగ్ టైంలో హాజరు కావాల్సి ఉంటుంది. తర్వాత డిసెంబర్ 3వ తారీఖున ఉర్దూ వాళ్ళు మధ్యాహ్నం అండి 1:30 నుంచి 5 PM వరకు, సాంస్క్రిట్ వాళ్ళు, సోషల్ వర్క్ వాళ్ళు, ఎన్విరాన్మెంట్ సైన్స్ వాళ్ళు, లింగ్విస్టిక్ వాళ్ళు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఆఫ్ ద ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా ఈరోజు డిసెంబర్ 3 రోజున ఆరగాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారని చూడండి, ఇక్కడ నోట్ కూడా మెన్షన్ చేశాడు. దోస్ హూ క్వాలిఫైడ్ ద పీడబ్ల్యూడీ కేటగిరీ ఆల్ ద అబౌవ్ ద 29 సబ్జెక్ట్ మస్ట్ బీ కమ్ ఓన్లీ 3 అంటే డిసెంబర్ 3 1:30 అంటే ఓన్లీ ఎవరైతే
పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు డిసెంబరు 3 తారీఖు మాత్రమే రావాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి అది మెన్షన్ సపరేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడో చూద్దాం. సో ఇక్కడ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో దీనికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనే అంశాలు కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వబడతాయి. ఓకేనా. సో ఏ సబ్జెక్టులు కావాలన్నాడు. సో మ్యాండేటరీ డాక్యుమెంట్స్, మ్యాండేటరీ అంటే తప్పకుండా ఫర్ ద స్టూడెంట్స్ ఏం తప్పకుండా కావాలి. ఏం కావాలన్నాడు ఫస్ట్, ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫాలోయింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ బై ఇన్ ద పర్సన్. వ్యక్తి మాత్రమే ఎవరైతే పాస్ అయ్యారో, ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. టీజీ సెట్ సంబంధించినటువంటి స్కోర్ కార్డ్, ఫస్ట్ ఏం ఉండాలి, స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి, అది తీసుకెళ్ళాలి. ఎస్ఎస్సి మరియు ఈక్వలెంట్ సర్టిఫికేషన్ ప్రూఫ్ ఆఫ్ ద, సో అంటే డేట్ ఆఫ్ బర్త్, అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం అని చెప్పేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఆల్ సెమిస్టర్స్ అండ్ కన్సల్టెంట్ మెమో కూడా, అంటే 4 సెమిస్టర్స్ ఉంటాయి, 4 సెమిస్టర్స్ సంబంధించిన దాంతోపాటుగా కన్సల్టెంట్ మెమో కూడా వాళ్ళు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పీజీ ఒరిజినల్ డిగ్రీ అంటే సర్టిఫికేట్. ఇక్కడ ఏమన్నాడు అంటే కాన్వకేషన్ అనేది కంపల్సరీ అంటుండే, కాన్వకేషన్ సర్టిఫికేట్. సో ఇక్కడ నోటీస్ కూడా ఇచ్చిండు, ద క్యాండిడేట్ హూ ఆర్ ద స్టడీయింగ్ ద పీజీ ప్రీవియస్ ద ఫైనల్ ఇయర్ ఆర్ ద ప్రొడ్యూస్ ఏ స్టడీ ఆఫ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఒక అంటే పీజీ ప్రీవియస్ ఫైనల్ అండ్ ఫైనల్ ఇయర్ సంబంధించి మాత్రమే సరిపోతుంది అనే అంశం కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏమంటారంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నారు. చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఓన్లీ బై తెలంగాణ గవర్నమెంట్. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదవుతుందో అది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఎవరైతే పీడబ్ల్యూ ఉంటారో వాళ్ళకు మాత్రమే. సో ఇక్కడ సాధారణ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకెళ్ళాలి, లేకుంటే అది వాల్యుబుల్ కాదు. సో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా, సో ఈడబ్ల్యూ క్యాండిడేట్స్ ఆల్సో బ్రింగ్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎకనామికల్లీ ద వీకర్ సెక్షన్ వ్యాలిడ్ టు ద 2024 ఇష్యూడ్ గవర్నమెంట్. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అది ఏదైతే ఉందో దాని ప్రకారం సో వాళ్ళు మాత్రమే ఇక్కడ అది మాత్రమే తీసుకెళ్ళాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు సార్ అంటే ఇక్కడ ఆధార్ కార్డు అడుగుతున్నాడు. 2 sets సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆల్ అబౌట్ ద మెన్షన్ బై సర్టిఫికేట్స్. ఆ పైన ఉన్న ఇచ్చినట్టు అన్నీ కూడా 2 సెట్లు జిరాక్స్ చేసి వాటిపైన సెల్ఫ్ అటెస్టెడ్ అన్నాడు. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సైన్ చేయాలి. ఓకేనా, గెస్టెడ్ సైన్ కాదు, మీ సైన్ చేసుకొని సో మేము అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంకా మనకి ఇంకేమైనా మెన్షన్ చేసిండే ఇంతవరకే, రైట్. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన సమాచారము, దీని యొక్క ప్రధాన సమాచారం. ఇది తెలంగాణ సెట్ సంబంధించినటువంటి ప్రధాన సమాచారం. ఓకే, టీజీ సెట్ సంబంధించినటువంటి ప్రధాన సమాచారము. సో ఆల్రెడీ క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది కూడా. సో ఇక్కడ ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది, మీరు డైరెక్ట్ టీజీ సెట్ ఈ యొక్క దీని నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సో మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది.